ఈరోజు ఈ వీడియోలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్సైట్లో కొన్ని ఫామ్స్ ఇచ్చారు. ముందుగా మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసేదానికి ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసినప్పుడు మీ ఈఏపీ సెట్కి సంబంధించిన కొన్ని వివరాలు ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి అన్నమాట. దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకునేసి మీరు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు మీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి. దాన్ని మీరు ఒకసారి సరి చూసుకునేసి తదుపరి మీరు ఫార్మర్ కోటాకు చెందిన వారైతే ఇక్కడ ఎస్ టిక్ పెట్టి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి బ్రోషర్ ప్రకారము మనకు ఈ ప్రోగ్రామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ BVS అండ్ AH కింద మొత్తం చెన్నూరు మనకు 5.5 years ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనకు 4 కాలేజీలు ఉన్నాయన్నమాట. అందులో మొదటిది కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, తర్వాత NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడి. ఈ 4 కాలేజీల్లో మొత్తం మనకు 280 సీట్లు ఉంటాయన్నమాట. అందులో EWS కింద ఒక్కొక్క కాలేజీలో మనకు 6 చొప్పున 24 సీట్లు ఉంటాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు పేర్కొనేటువంటి ఈ 4 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ వీటిల్లో దాదాపుగా 50% మార్క్స్ మనకు అగ్రిగేట్ రావాల్సి ఉంటుందన్నమాట. అదే PW క్యాండిడేట్స్కి అయితే ఒక 5% లెస్ వచ్చినా పర్వాలేదు. తర్వాత ఏజ్ విషయానికి వస్తే యాజ్ ఆన్ 31st December 2025 మినిమం 17 years క్రాస్ అయి ఉండాలి. అదేవిధంగా 22 years కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి 31st December 2025. ఇక్కడ క్రైటీరియా ఫర్ సెలక్షన్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ స్టేట్ లెవెల్ ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. అదేవిధంగా ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీలో ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ డిసీజెస్ ఏవి కూడా క్యాండిడేట్ ఉండకూడదు అనమాట. అక్కడ కొన్ని రకాల డిసీజెస్ ఇచ్చారు. మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ డిసీజెస్లో ఏవి కూడా లేవు అని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక సీట్లలో రిజర్వేషన్ విషయానికి వస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్లో టోటల్గా 29%, అంటే BCA, BCB, BCC, BCD అదేవిధంగా BCEకి ఇక్కడ పేర్కొన్న విధంగా రిజర్వేషన్ ఉంటుంది. ఇక యథాప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు అంటే ఈ మధ్య కొత్తగా SC కేటగిరైజ్ చేశారు. దాని ప్రకారం గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 6.5%, గ్రూప్ 3 కింద 7.5% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అదేవిధంగా అదర్ రిజర్వేషన్స్ కింద ఇక్కడ పేర్కొన్న విధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్, NCC, డిఫెన్స్ పర్సనల్ అంటే క్యాప్ కేటగిరీ కింద, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సో వాటి ప్రకారము ఇక్కడ రిజర్వేషన్స్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ EWS కింద 10% రిజర్వేషన్స్ కేటాయించారనమాట. ఇంకా ఉమెన్ కేటగిరీ కింద ప్రతి 1/3% అనేటువంటిది రిజర్వేషన్స్ ఉంటుంది మహిళలకి. అదేవిధంగా ఫార్మర్ కోటా అనేది ఉందన్నమాట. ఈ ఫార్మర్ కోటా కింద మనకు 25% సీట్స్ రిజర్వేషన్ ఇస్తున్నారనమాట. ఫార్మర్ కోటాలో సీట్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులందరూ కూడా 2 ఫామ్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి Form 1, ఇంకొకటి Form 2. Form 1 అనేది అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి ధ్రువపత్రము. ఈ Form 1లో మనకు 1 ఎకరా పైన అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. దాన్ని స్థానిక MRO గారు, తహసీల్దార్ గారు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు 1B అడంగల్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా Form 2 ఏమంటే ఇది నాన్ మున్సిపల్ ఏరియాస్లో, అంటే 1st క్లాస్ నుంచి 12th క్లాస్లో కనీసం నాన్ మున్సిపల్ ఏరియాస్లో అంటే రూరల్ ఏరియాస్లో మనకు ఖచ్చితంగా
మినిమం 4 సంవత్సరాల వరకు చదివి ఉండాలన్నమాట. ఇక్కడ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది అంతా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో, అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇంతకుముందు పేర్కొన్న రిజర్వేషన్స్ ప్రకారం అందరూ కూడా అన్ని కేటగిరీలకు కూడా సీట్స్ ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే అలాట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ కాబడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అవి ఏమనేది ఒకసారి చూస్తాము. పాస్ సర్టిఫికేట్ అంటే మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు రిజర్వేషన్లో కానీ సీట్ అలాట్ అయితే మీకు ఖచ్చితంగా మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ది తీసుకోవాలి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా లేటెస్ట్, అంటే ఏప్రిల్ 1 తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఓల్డర్ సర్టిఫికేట్స్ విల్ సమ్మర్లీ బీ రిజెక్టెడ్ అని ఇచ్చారు క్లియర్గా. అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఒకవేళ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అందుబాటులో లేకపోతే మీరు లోకల్ రిజర్వేషన్ పొందాలంటే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది ఎంఆర్ఓ గారు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది. ఫామ్ 1, ఫామ్ 2 ఇవ్వాలి. ఎవరైతే ఫార్మర్ కోటా కింద అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫామ్ 1, ఫామ్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్ 1, ఫామ్ 2 కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దాన్ని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ ఫామ్ 1 అనేది అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఇది ఎంఆర్ఓ గారు అథరైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని కాలమ్స్ ఫిలప్ చేసి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మీ పేరుతో కానీ లేదా మీ పేరెంట్స్ పేరుతో కానీ ఉండాలి. అంతేగాని గ్రాండ్ పేరెంట్స్తో కానీ ఇంకా ఇతర బంధువుల పేరుతో ఉంటే అది చెల్లుబాటు కాదు. సో మండల్ పేరు, తర్వాత విలేజు, పట్టా అంటే ఖాతా నెంబరు, మీ భూమి వెబ్సైట్ కింద రిజిస్టర్ కాబడినటువంటి ఖాతా నెంబరు, అదేవిధంగా క్లియర్గా సర్వే నెంబరు, మీకుండేటువంటి ఎక్స్టెంట్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గర అంటే తహసీల్దార్ దగ్గర మీరు అథరైజ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫామ్ 1తో పాటు మీరు మీ భూమికి సంబంధించి అడంగల్ కానీ లేదా 1B కానీ మీ భూమి వెబ్సైట్ నుంచి మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫార్మర్ కోటా కింద ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఈ 2 డేట్లలో మనము డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి మనము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎక్కడి నుంచి అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 14వ తారీఖు ఆగస్టు లోపల మనకు కొన్ని సెంటర్లు ఇచ్చారు, యూనివర్సిటీ సెంటర్లు. అవి ఇప్పుడు ఒకసారి చూస్తాం. ఆ వెరిఫికేషన్ సెంటర్స్ చూసే ముందు ఒకసారి ఫామ్ 2 కూడా ఒకసారి చూద్దాం. ఫామ్ 2 అనేది ఫామ్ 1తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్. అంటే మీరు ఇంటర్మీడియట్ కన్నా ముందు అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, సో మొత్తం మీద మీరు 4 సంవత్సరాల పాటు మీరు రూరల్ ఏరియాలో చదివి ఉండాలి ఖచ్చితంగా. సో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీ పాఠశాలలో తీసుకునేసి దాంతోపాటు ఈ ఫామ్ 2 సర్టిఫికేట్స్ మీ హెడ్ మాస్టర్ దగ్గర సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక కండిషన్ ఏమంటే మీరు ఖచ్చితంగా నాన్ మున్సిపల్ ఏరియాలో ఆ స్కూల్ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా మినిమము 4 సంవత్సరాలు అంటే 4 అకాడమిక్ ఇయర్స్ అక్కడ చదివి ఉండాలన్నమాట. సో ఆ విధంగా హెడ్ మాస్టర్ దగ్గర సర్టిఫై చేసిన తర్వాత ఫామ్ 1తో పాటు ఫామ్ 2 కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 1 అనేది అగ్రికల్చర్ ల్యాండింగ్ హోల్డింగ్ సర్టిఫికేట్. అదేవిధంగా ఫామ్ 2 అనేది నాన్ మున్సిపల్ ఏరియా అన్నమాట. ఎవరైతే ఫార్మర్ కోటా కింద అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ బ్రోషర్లో పేర్కొన్న విధంగా ఈ 4 సెంటర్స్లో అంటే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరులో కానీ లేదా గన్నవరంలో కానీ, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతిలో కానీ, గర్వీల్లో కానీ మీరు ఖచ్చితంగా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫామ్ 1, ఫామ్ 2 మరియు పాస్బుక్ లేదా 1B అడంగల్ తీసుకునేసి మీరు పర్సనల్గా వెళ్ళి అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాని పక్షంలో మిమ్మల్ని జనరల్ కోటా కింద కన్సిడర్ చేస్తారు. ఇదే ఈ కట్ ఆఫ్ టేబుల్ని ఒకసారి మీరు పరిశీలిస్తే ఇప్పుడు మనకు ప్రధానంగా ఇక్కడ ఏయూ ఏరియా, తర్వాత ఎస్వీ ఏరియా ఉంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ కింద కూడా కొన్ని సీట్లు అలాట్ చేయబడతాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ మీకు ఏ ర్యాంక్కి ఎంతవరకు అలాట్ అయిందో మీరు ఈ టేబుల్ని చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ
ఇక్కడ ఫార్మర్ కోటా ఉండడం వల్ల మనకు కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఫార్మర్ కోటా కింద మీకు సీట్ అలాట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు మీ ఈఏపీ సెట్ ర్యాంకు చూసుకునేసి మీకు ఎంతవరకు ఈ వెటర్నరీ సైన్స్లో సీట్ అలాట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందో ఒకసారి చూసుకునేసి మీరు తగిన విధంగా అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.